ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ అనంతపురం జిల్లాపై ఎందుకు లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లైనింగ్ పనులు చేపట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా రైతుల నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అమరావతికి వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ హంద్రేనీవా కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పానికి నీరు తీసుకెళ్లాలంటే గండికోట నుంచి మరో మార్గంలో తీసుకెళ్లొచ్చని, అలా కాకుండా హంద్రేనీవా నుంచే నీరు తీసుకెళ్లి అనంతపురం జిల్లా ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలోనే PABS జలాశయం ఉందని, అక్కడ 10 TMCల నీరు కేటాయిస్తే ఈ ప్రాంతానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హంద్రేనీవా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేవలం తన ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలని ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు కూడా ఈ పనులను ఆపివేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్నం పెట్టిన జగనన్నను కాదని పరమాన్నం పెడతాడనుకున్న చంద్రన్నకు ఓట్లేసిన జనం ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈయన వచ్చినాల నుండి నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించినాకనే పథకాలు ఇస్తానని చెప్తాడు. సంపద సృష్టించడం అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం కాదు. పోలవరం ప్రాజెక్టు R&Rకి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ఒక 15-20 వేల కోట్ల రూపాయల సొమ్మును కేంద్రం నుంచి రాబట్టలేక, అంటే వీరి ప్రభుత్వమే కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అయినా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి R&Rకి ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రాక పోలవరం ప్రాజెక్టు ఎత్తును, పోలవరం ప్రాజెక్టు FRLని, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ని 150 అడుగుల నుండి 140 అడుగుల కంటే 10 అడుగులు తగ్గించేటువంటి కార్యక్రమం పరిసమాప్తం, సంపూర్ణంగా పూర్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రం ఒత్తిడి పెట్టినా కూడా, అనేక మార్లు రాష్ట్రానికి రాసినా కూడా ఎన్నడూ కూడా తల వంచల రాష్ట్రం. అనేక దఫాలుగా కేంద్రం రాష్ట్రానికి రాసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఇదిగో ఈరోజు కనకమేడల రవీంద్ర కుమార్ గారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కూడా, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని అడిగే ప్రశ్నకు కూడా సమాధానం కేంద్ర మంత్రి, జలశక్తి మంత్రి ఇచ్చింది లేదు, తగ్గించట్లేదు. అంటే మా ప్రభుత్వంలో పోలవరం ఎత్తు తగ్గించలే. కేంద్రం పెడుతున్న ఒత్తిడి గురించి KVP రామచంద్రరావు గారు మాట్లాడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక దఫాలుగా రాసిన లేఖలు, సెంటర్ బ్రింగింగ్ ప్రెషర్ ఆన్ AP టు రెడ్యూస్ పోలవరం ప్రాజెక్ట్ లెవెల్, కానీ జగన్ గారు ఒప్పుకోలేదు. జగన్ గారికి తెలుసు రాష్ట్ర ప్రయోజనాలు, రాయలసీమ ప్రయోజనాలు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, విశాఖపట్నానికి తాగునీరు ఇవ్వాలన్నా, మరి పోలవరము FRL 150 అడుగులు ఉంటే ఆ లైవ్ స్టోరేజ్ ఏదైతే 80 TMCలు ఉంటాయో, డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి 140 ఫీట్ నుంచి 140 అడుగుల కింద ఉండే డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్లు గోదావరి డెల్టాకి 2వ పంటకు 3వ పంటకు మాత్రమే ఉపయోగపడతాయి. మరి ఆ లైవ్లో ఉన్నటువంటి లైవ్ స్టోరేజ్ 80 TMCల నీళ్లను ఇక్కడ రాయలసీమకి ఇస్తాము, నీళ్లు పోలవరం పూర్తి చేస్తాము, రాయలసీమకు నీళ్ళు ఇస్తామని డప్పు కొట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఈరోజు మళ్ళీ వారే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారు, రాయలసీమకు అన్యాయం చేశారు. దాదాపుగా 80 TMCల నీళ్లు పోగొట్టారు. మరి ఇక్కడ కూడా హంద్రీనీవా ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలలో దాదాపుగా 43 TMCల నీళ్లను పోగొట్టారు ఈరోజు. మరి ప్రతిపక్షాల నుండి, రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని ఒక జీవో ఇచ్చారు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్కి శ్రీకారం చుట్టారు. మేము చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఇప్పటికే ఉన్న లిఫ్ట్, ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 10 TMCల కెపాసిటీ ఉన్న డ్యామ్కి ఇప్పటికే ఉన్న లిఫ్ట్, గండికోట నుంచి రోజుకు 2000 క్యూసెక్కులు తీసుకొచ్చేటువంటి లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దాని ద్వారా వస్తున్న నీళ్లను పులివెందుల అవసరాలకు పోను, మిగిలేటువంటి 4 TMCలకు తోడు పంపింగ్ డేస్ మరొక 15 రోజులు పెంచేసి మొత్తం 6.7 TMCలు ఇస్తాం. దీనికి 2700 కోట్లతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాం. మరి నిజంగానే పులివెందుల అవసరాలు తీరుతాయా? తీరుతూ మిగులు ఉంటే మరొక లిఫ్ట్ స్కీమ్ని, మరొక పంపింగ్ స్కీమ్ని జగన్ గారు గండికోట రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల ప్రెషర్ టనల్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి మరొక 2000 క్యూసెక్ను పంప్ చేసేటువంటి స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారు? మెగా కంపెనీ ఆ పనులను ఎందుకు ప్రారంభించింది?
కనీసం ఆలోచన ఉండాలి. పులివెందుల నియోజకవర్గంలో 1.5 లక్షల ఎకరాల సాగు ఇప్పటికే జరుగుతూ ఉంది. యురేనియం కార్పొరేషన్కి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కదిరికి డ్రింకింగ్ వాటర్ చిత్రావతి నుంచే ఇస్తారు. ధర్మవరానికి డ్రింకింగ్ వాటర్ చిత్రావతి నుంచే ఇస్తారు. మరి పుట్టపర్తికి డ్రింకింగ్ వాటర్ చిత్రావతి నుంచే ఇస్తారు. ఇన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజుకి కూడా అక్కడికక్కడి సరిపోయేటువంటి పరిస్థితి ఉంటే కూడా ఆ 14 టీఎంసీలు ఏవైతే అవకాశం ఉందో చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కి వచ్చేటువంటి అవకాశం అక్కడికక్కడికి సరిపోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా మరి ఎవరిని మోసం చేయడానికి చిత్రావతి నుంచి మరొక స్కీమ్ మేము తీసుకొని వస్తాము 2700 కోట్లతో, అంటే దాదాపుగా లిఫ్ట్ కెనాలు పంప్ హౌజులు అన్నీ కలిపి దాదాపుగా 30 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. మరి 6-7 సంవత్సరాల పాటు అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటుకు సంబంధించినటువంటి రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరము మరియు కదిరి ప్రాంతాలలో నువ్వు కాలువ లైనింగ్ చేసి తీసుకొని పోయి ఈ కాలువ కింద ఉన్నటువంటి దాదాపుగా 2-2.5 లక్షల ఎకరాల పొలాలు బీళ్లుగా మార్చేటువంటి కార్యక్రమం చేసి 7 సంవత్సరాల పాటు తర్వాత నువ్వు నీళ్ళు ఇస్తావా? మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎంతో కొంత ప్రోగ్రెస్లో ఉన్నటువంటి జీడిపల్లి అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయండి. చెరువుల ఊసెత్తావా? నువ్వు ఏమడిగావు? 60 టీఎంసీల నీళ్లు కావాలన్నావు. అదనపు అవసరాలు ప్రాజెక్టుకు సంబంధించిన 40 టీఎంసీలకు. మరి చెరువులకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? చెరువుల ఊసెత్తావా? చెరువులకు అదనంగా మరొక 20-23 టీఎంసీలు నీళ్లు కావాలి. అంటే చెరువులనైనా ఎండబెట్టాలా, ఆయకట్టునైనా ఎండబెట్టాలా? ఇది నీ నిర్వాహకం. ఈరోజు తేల్చి అడుగుతా ఉన్నాం, తేల్చి చెప్పమని కోరుతా ఉన్నాం. ఈఎన్సీ గారిని, వెంకటేశ్వరరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మీకు ప్రజల అభ్యంతరాలు పట్టవా? రైతుల ప్రయోజనాలు పట్టవా? కేవలము గాలేరు నగరి 56 కిలోమీటర్ నుండి ములకల చెరువు దగ్గర పొంగనూరు బ్రాంచ్ కాలువ 79 కిలోమీటరు వరకు ఉన్నటువంటి ఆ కాలువ పూర్తి చేయడానికి 1500 కోట్లు అయితే సంపూర్ణంగా పూర్తి అవుతారు. 1500 కోట్లతో నువ్వు 20 టీఎంసీలు చిత్తూరు జిల్లాకు తీసుకొని పోయే అవకాశం ఉండగా 2700 కోట్లు ఖర్చు పెట్టి 4 టీఎంసీలు కూడా తీసుకొని పోలేనటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నావు? అమరావతి ప్రాంతానికి 1,00,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే టెండర్లు పిలిచారు. 1,36,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు తెచ్చారు. మీరు పథకాలు ఇలా ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టలే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తగ్గించుకుంటా ఉన్నారు. అంద్రినీవా ప్రాజెక్టు పైన కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ నిర్మాణాన్ని అటకెక్కించి ఇక్కడ కూడా నిర్మాణ వ్యయం తగ్గించుకుంటా ఉన్నారు. మీ పెట్టుబడి అంతా అమరావతిలో పెడతా ఉన్నారు. మేము రైతులు బతకూడదా? రాయలసీమ ప్రాంతము కరువుతోనే అల్లాడాలనా? మేము వలసలు పోవాలన్నా? నేను ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది మీకు తెలియజెప్పినా మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఈరోజు చెరువుల ఊసేలి అని ఒక డిపిఆర్ని మీరు చూపించేసి దీని ద్వారా నేను మళ్ళీ ఒక 20 టీఎంసీలు తెస్తాను అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇది సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ పయ్యావల కేశవ్ గారు మాకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఏబిఆర్ డ్యాము దానికి ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇవ్వండి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా చిత్రావతికి సంపూర్ణంగా R&R డబ్బులు ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చారు. ప్యాకేజ్ ఇస్తూ గండికోటకి సంపూర్ణంగా R&R ఇచ్చారు, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఈరోజు 27 టీఎంసీలు స్టోరేజ్ పెట్టుకున్నారు అక్కడ. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారి గౌరవం కాపాడాలన్నా ముఖ్యమంత్రి గారు ఈ 400 కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ పంపించారు హెచ్ఎల్సీకి సంబంధించినటువంటి అధికారులు, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, పిఏబిఆర్ డ్యామ్కి సంబంధించి ఆ డబ్బులు విడుదల చేయండి. పయ్యావల కేశవ్ గారు మీరు మంత్రిగా ఉన్న టైంలో ఇది మీరు తీసుకొని రాలేకపోతే రాజకీయాలకు మీరు స్వస్తి చెప్పడం మేలు. చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇచ్చి మీ ద్వారా పని చేయించలేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి చెప్పడం మేలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని లెక్కలు చెప్పినా మీలో మార్పు రావాలా. మీరు సంపద సృష్టిస్తారంటే మీరు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడమో, అంద్రినీవా 83 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు కుదించడమో కాదు. మీరు సంపద సృష్టించడం అంటే రైతులకు నీళ్ళు ఇవ్వడం. మీరు ప్రజలకు సంపద సృష్టించేటువంటి ప్రాజెక్టులు, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు మీరు పక్కకు పెడుతున్నారు. పోలవరంలో రూపాయి మనం ఖర్చు పెట్టాల్సిన పనిలే, కేంద్రమే ఇస్తారు. అసెంబ్లీ సమావేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. జగన్ గారి ప్రశ్నలకు చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా అడ్డుకుంటా అన్నారు. మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోయినాక ఈయన సెటైర్లు వేస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన ఆ కాషాయము కప్పుకొని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్తాన్న పెద్ద మనిషి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేశారు? చంద్రబాబు పైన నమ్మకం లేక నిన్నడ్డు పెట్టుకుని 2 సార్లు అధికారంలోకి వచ్చారు. నీతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు? ఇంతవరకు ఏం చేయబోతున్నారు?
మీరు ఏం చేశారు చెప్పుకోగలుగుతున్నారా? ఈరోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయింది. మీరు ఏ ప్రాజెక్టులైనా పూర్తి చేశారా? ప్రత్యేక హోదా అటకెక్కించారు. ప్రత్యేక హోదా వచ్చింటే సంపద పేదవాడు తనంతకు తాను సృష్టించేవాడు. అటకెక్కించారు. పోలవరం అటకెక్కించారు. రాయలసీమ ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు. పల్నాడు ప్రాజెక్టులు అటకెక్కిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు రైతులను నిర్వీర్యం చేస్తున్నారు, వ్యవసాయాన్ని. మరి మీరేం చేస్తున్నారు? కేవలం మీ దాష్టికాన్ని ప్రజలపై రుద్దుతా అన్నారు. మీరు దోపిడీ చేసేదానికి మీరు ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. దానికోసమే మీరు ఈరోజు జగన్ గారి గొంతుక, ప్రజల గొంతుకే జగన్ గారి గొంతుక నొక్కుతున్నారు.